యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి ఒక ప్రాబ్లం ఈ విధంగా ఉంది. ద విస్కాసిటీ ఈటా ఆఫ్ ఎ గ్యాస్ ఈస్ డిటర్మైన్డ్ బై ఇట్స్ డెన్సిటీ డి, మాలిక్యులర్ వెలాసిటీ సి అండ్ ఇట్స్ మీన్ ఫ్రీ పాత్ ఎల్. సో ఒక గ్యాస్ యొక్క విస్కాసిటీ అనేది ఈ మూడు విషయాలపై డిపెండ్ అయి ఉంది. డెన్సిటీ మీద, మాలిక్యులర్ వెలాసిటీ మీద, మీన్ ఫ్రీ పాత్ మీద డిపెండ్ అయి ఉంది. అంటే వాటి ఆధారంగా దీన్ని మనం డిఫైన్ చేస్తాము అడుగుతున్నారు, అట్లా ఇస్తున్నారు. దెన్ ఈటా బై డిసిఎల్ హ్యాస్ ద డైమెన్షనల్ ఫార్ములా. సో ఈ ఫంక్షన్కి డైమెన్షనల్ ఫార్ములా ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో ముందుగా ఈటా బై డిసిఎల్ ఈ ఫంక్షన్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా తెలియాలంటే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి మనకు డైమెన్షనల్ ఫార్ములా తెలియాలి. సో మరి ముందుగా మనం ఈటా అనే దానికి సంబంధించిన డైమెన్షనల్ ఫార్ములా ఎలా వస్తుంది అనేది చూసినట్లయితే దానికి సంబంధించిన ఫార్ములా ఏదైనా ఫార్ములా విస్కాసిటీకి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఫార్ములా నేను ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈటా ఇంటూ ఏ ఇంటూ డివి బై డిఎక్స్ విస్కాసిటీకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది ఫార్ములా. సో ఈ ఫార్ములా ద్వారా మనం విస్కాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో మనకి ఈటాకి సంబంధించిన డైమెన్షనల్ ఫార్ములా కావాలి కాబట్టి సో ఈ రెండు కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఎఫ్ బై ఏ ఇంటూ డివి బై డిఎక్స్. ఓకే, సో ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఎలా ఉంటుంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ కదా, ఎం అంటే మాస్ అంటే ఎం, సో ఏ అంటే యాక్సలరేషన్. యాక్సలరేషన్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? ఎల్ బై టీ స్క్వేర్ అంటే ఎం పవర్ 1 ఎల్ పవర్ 1 టీ పవర్ -2 అనేది ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఇక్కడ ఏ అంటే ఏరియా. సో ఏరియా అంటే అర్థం ఏంటి? జనరల్గా లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే రెండు కూడా డిస్టెన్స్. అంటే ఏరియా యొక్క డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి ఎల్ స్క్వేర్. ఇక్కడ డివి బై డిఎక్స్ అని ఉంది. డివి బై డిఎక్స్ అంటే అర్థం ఏంటి? ఇది ఒక వెలాసిటీ గ్రేడియంట్. వెలాసిటీ గ్రేడియంట్ ఇక్కడ డివి అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ, డిఎక్స్ అంటే చేంజ్ ఇన్ డిస్టెన్స్. చేంజ్ ఇన్ డిస్టెన్స్ తోటి మనం మెజర్ చేస్తున్నాం. డెరివేటివ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు డెరివేటివ్ ఆఫ్ డిస్టెన్స్. ఓకే, సో దీన్ని మనం వెలాసిటీ గ్రేడియంట్గా ట్రీట్ చేస్తాము. అంటే పైన వెలాసిటీ కింద డిస్టెన్స్. పైన వెలాసిటీ అంటే డైమెన్షనల్ ఫార్ములా ఏముంటుంది? ఎల్ బై టీ అంటే ఎల్ టీ పవర్ -1 ఎల్ పవర్ 1 టీ పవర్ -1. వెలాసిటీ అంటే ఎల్ బై డిస్టెన్స్ బై టైం కదా. సో డిస్టెన్స్ అంటే ఎల్ బై టైం పైకి వస్తే పవర్ -1. సో కింద కూడా డిస్టెన్స్ అని చెప్తున్నాను. సో డిఎక్స్ ఈజ్ ద డిస్టెన్స్, చేంజ్ ఇన్ డిస్టెన్స్ అంటే మళ్ళీ ఎల్ఏ. సో టోటల్గా వీటన్నిటి యొక్క డైమెన్షనల్ ఫార్ములాస్ ఆ విధంగా. ఇది ఎఫ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏరియా ఎల్ స్క్వేర్, డిబి అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఇది వెలాసిటీ కాబట్టి ఎల్ టీ పవర్ -1, ఇది డిస్టెన్స్ కాబట్టి ఎల్. సో ఈ ఎల్కి ఎల్ క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ చూసినట్లయితే ఎం పవర్ 1 ఎల్ బై ఎల్ స్క్వేర్ అంటే ఎల్ పవర్ -1 టీ పవర్ -2 బై టీ పవర్ -1 ఇది పైకి వస్తే +1 అంటే ఓవరాల్గా టీ పవర్ -1. ఇది విస్కాసిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా. మనకి డినామినేటర్లు ఏమున్నాయి? డెన్సిటీ, మాలిక్యులర్ వెలాసిటీ, ఇది మీన్ ఫ్రీ పాత్. సో వాటికి సంబంధించిన డైమెన్షన్ ఫార్ములాస్ మనం ఒకేసారి సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈజీగా చూసేయచ్చు. సో ఈటాకి సంబంధించిన డైమెన్షన్ ఫార్ములా ఎం పవర్ 1 ఎల్ పవర్ 1 టీ పవర్ -1. సో ఇది డెన్సిటీ కదా. మొట్టమొదటి డెన్సిటీ అంటే అర్థం ఏంటి? మాస్ బై వాల్యూమ్. సో మాస్ అంటే ఎం బై వాల్యూమ్ అంటే అర్థం ఏంటి? ఎల్ క్యూబ్. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో అన్నీ కూడా ఎల్ క్యూబ్ అంటే ఎం ఎల్ పవర్ -3 ఎల్ క్యూబ్ పైకి వస్తే పవర్ -3. సో ఇది మాలిక్యులర్ వెలాసిటీ అని వాళ్ళు చెప్పారు, అంటే సంథింగ్ వెలాసిటీ ఏదో ఒకటి. సో వెలాసిటీ అంటే అర్థం ఏంటి? డిస్టెన్స్ బై టైం అంటే ఎల్ బై టీ. సో దాన్ని మనం ఎల్ పవర్ 1 టీ పవర్ -1గా రిప్రజెంట్ చేయొచ్చు. తర్వాత స్మాల్ ఎల్ అంటే అర్థం ఏంటి? మీన్ ఫ్రీ పాత్ అంటే పాత్ ఈజ్ ఆల్సో డిస్టెన్స్. సో అది కూడా ఒక డిస్టెన్స్. సో డిస్టెన్స్ కాబట్టి దాన్ని మనం ఎల్గా ట్రీట్ చేస్తాం, ఎల్ పవర్ 1. ఓకే, సో ఎల్ పవర్ 1కి ఎల్ పవర్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. సారీ, హియర్ ఎల్ పవర్ -1 ఇక్కడ ఎల్ పవర్ -1 సో ఎల్ పవర్ 1.
సో మొత్తం m అబ్జర్వ్ చేస్తే ఇక్కడ m⁴1 ఇక్కడ కూడా m⁴1 అంటే బేసెస్ ఈక్వల్ డివైడ్ అంటే పవర్స్ మైనస్ చేస్తాం 1 - 1 అంటే ఏమొస్తుంది 0. సో ఇక్కడ l⁻³ ఇంటూ l⁻1 ఇంటూ l⁻1 l ఇంటూ l స్క్వేర్. సో l⁻³ ఇంటూ l స్క్వేర్ అంటే l⁻−1 వస్తుంది. న్యూమరేటర్లో l⁻−1 డినామినేటర్లో l⁻−1. సో ఓవరాల్గా ఏమవుతుంది అది సో l⁻0. సో -3 ఇది 1 + 1 2. సో -3 + 2 అంటే -1. సో l⁻−1 బై l⁻−1 మీన్స్ l⁻0. t⁻−1 బై t⁻−1. సో ఇట్ ఈస్ ఆల్సో t⁻0. ఓకే. సో ఫైనల్గా డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ η/dCl. సో ఈ ఫంక్షన్కి సంబంధించిన డైమెన్షన్ ఫార్ములా m⁻0 l⁻0 t⁻0. సో అబ్జర్వ్ చేస్తే మనకి ఆప్షన్ సి